బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని ఆయనకి సంబంధించిన 8 ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో వంశీ మోహన్ కు సంబంధించి వందల కోట్ల ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అతడిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును అధికారులు నమోదు చేశారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు కాజేసినట్లు వంశీ మోహన్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. శేర్లింగంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వంశీ మోహన్ ఆర్టీఓగా పనిచేశారు. అలాగే అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లీపురంలో 8 ఎకరాల భూమిని ఆయన కాజేసినట్లు ఆరోపణలున్నాయి. సదరు భూమిని తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి దానిని రియల్టర్ కు కట్టబెట్టినట్లు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మేము ఈరోజు ఈయన ఎవరైతే ఏవో ఉన్నాడో వంశీ మోహన్, ఈయన డిప్యూటీ గ్రేడ్ కలెక్టర్ యుఎల్సి డిపార్ట్మెంట్ లో మేడ్చల్ మల్కాజ్గిరి నందు పనిచేస్తున్నాడు ప్రస్తుతం. ఈయన గతంలో 2019 అండ్ 23లో శేర్లింగంపల్లి తహసీల్దార్ గా పనిచేయడం జరిగింది. అక్కడ దాదాపు 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో ఈయనపై కొన్ని భూములకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కొన్ని అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి ఫిర్యాదు ఉండడం వల్ల మేము ఈరోజు ఈ సోదాలు అనేటివి నిర్వహిస్తున్నాం. ప్రస్తుతానికి ఈ సోదాలు డిఫరెంట్ ప్లేసెస్ లో కొనసాగుతున్నాయి. ఈ సోదాలు పూర్తి అయిన తర్వాత దానికి సంబంధించి మనకు ఉన్నటువంటి రిజల్ట్ ని బట్టి దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సిటీలోనే కొన్ని ఇతర వీళ్ళ సంబంధించిన రిలేషన్స్ లో రిలేటివ్స్ ఇండ్లలో చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ మామగారి ఇంట్లో కూడా వేరే డిస్టిక్ లో అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి సాయంత్రానికి కానీ పూర్తి కాలేవు. మేము ఈరోజు